దివ్య తనుజని నామినేషన్ చేస్తుంది. దివ్య తనుజని నామినేషన్ మన ఇద్దరి మధ్యలో ఏం లేదు. ఓకే, ఇప్పటి నుంచి అదంతా ప్యాచప్. నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు నేను ట్రిగర్ అయ్యాను, నువ్వు ట్రిగర్ అయ్యావు, ఇద్దరు మాట్లాడుకున్నాం, అది తప్పులేదు. కానీ ఆ మాటలు నాకు అస్సలు నచ్చలేదురా, అందుకే నేను అట్లా మాట్లాడాను, సారీ. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కలిసిపోయారు. ఎందుకు కలిసిపోయారు? దివ్యకు అర్థమైంది తనుజ టాప్ తనుజని గెలిపితే దివ్య పాతాళానికి పోతుందని. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నా అంటే చెప్తా. తనుజ ఓకే, ఆల్రెడీ దివ్య రిగ్రెట్ ఫీల్ అవుతుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తుంటే. ఎందుకంటే నామినేషన్లోకి వచ్చేసాను, ఓకే, ఎలిమినేట్ అయ్యేదాన్ని, ఎవరో ఒకటి యూజ్ చేసి. దివ్య మెంటాలిటీ అంటే ఓకే, పోతే పోతా, ఉంటా అంతే. అట్లాంటి ఒక మెంటాలిటీ ఉన్న అమ్మాయి సూపర్ ఒక అమ్మాయి. కానీ ఆ అమ్మాయి ఒక భరణి గారి వల్ల గేమ్ అంతా పాడు చేసుకున్నది. టాప్ 5లో ఉండే ఒక్క అమ్మాయి టాప్ 5లోనే ఉండలేకపోతుంది. ఈరోజు నామినేషన్ అయిపోయింది, లాస్ట్లో ఉంది పాపం దివ్య. అది నాకు బాధ అనిపించింది. కానీ ఆవిడ చాలా మంచిది. ఇంకా వీళ్ళిద్దరికీ గొడవ అవుతుంది. ఒక అతని వల్ల వీళ్ళిద్దరికీ గొడవలు, ఎప్పుడు గొడవలు. ఎందుకు? ఆమె మాట్లాడితే ఈమెకు నచ్చదు, ఈమె మాట్లాడితే ఆమెకు నచ్చదు, వీళ్ళిద్దరు కలిసి ఉంటారు. అతను ఏమన్నాడు పాపం, భరణి గారు అయితే అస్సలు పట్టించుకోరు, వీళ్ళిద్దరు ఎలవాటు దుంకని నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటారు. కానీ ఈవిడకైతే దివ్యకైతే అసలు నడు, ఎందుకు ఆయింట్మెంట్ చూస్తున్నావు, ఎందుకు నీ చెయ్యి బాగుందనా, నీ చెయ్యి బాగుందని అతనికి ఆయింట్మెంట్ చూస్తున్నావా అని అరుస్తుంటుంది దివ్య. అదొకటి దివ్యతో నచ్చదు, అదొక్క బిహేవియరే ఒకటే నచ్చదు. అన్నిటికన్నా బెస్ట్ ఎవరన్నా స్టాండ్ తీసుకొని మాట్లాడగలుగుతుంది, ఎవరితో నన్ను ఉన్నప్పుడు స్టాండ్. చాలా మంచి క్యారెక్టర్ ఉన్న ఒక అమ్మాయి. కానీ ఓకే, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చుతలేనప్పుడు మనం కూడా దూరం ఉంటే బాగుంటుంది కదా దివ్య అని నా ఒపీనియన్. వీళ్ళిద్దరు మంచిగా ప్యాచప్ అయ్యారు, మంచిగా మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు. ఓకే, సూపర్ అనిపించింది నాకు. సరేలే, మాట్లాడుకుంటే హ్యాపీ కదా అని నా ఒపీనియన్. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.